హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా నచ్చుతుంది ఈ డిజైన్, నేను చూపించే డిజైన్. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటన్నది ఫస్ట్ చూసేద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్. ఇక్కడ మీకు కొంచెం పింకిష్ కలర్లో కనిపిస్తుంది ఇది. నెక్స్ట్ దీంతో పాటు సేమ్ కలర్, మనం రీల్ ఏం కలర్ తీసుకుంటామో అదే కలర్ కుందన్స్. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ 3 సైజెస్ తీసుకోవాలి. నార్మల్ బీడ్స్, మీడియం బీడ్స్, అలానే బాగా చిన్న సైజువి షుగర్ బీడ్స్ అంటారు కదా అవి. నెక్స్ట్ దీంతో పాటు వైట్ స్టోన్స్, గ్లూ. ఫస్ట్ నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారుగా, సేమ్ ఇదే విధంగా ఇంకొక లైన్, మొత్తం 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నెక్స్ట్ మీకు మెటీరియల్స్లో ఈ లోడింగ్ థ్రెడ్ చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు ఈ గొలుసు కుట్టు పక్కనే గ్లూ అప్లై చేసి లోడింగ్ కోసం థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకొని ఈ లోడింగ్ చేస్తున్నా, అదే థ్రెడ్ మీద లోడింగ్ అనేది చేస్తున్నా. ఎలా అంటే మనము థ్రెడ్కి ఇవతల నీడలు తీసి అవతల క్రాస్గా గుచ్చాలి. ఇలా గుచ్చడం వల్ల మనకి లోడింగ్ అనేది నీట్గా వస్తుంది. క్రాస్గా కుట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. సేమ్ మనం మగ్గం వర్క్ ఎలా చేస్తామో ఆరి వర్క్ సేమ్ అలానే కనిపిస్తుంది. నార్మల్ నీడలతో చేసినా కూడా క్రాస్గా కుట్టడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు మొత్తం థ్రెడ్ని కంప్లీట్ చేసుకోవాలి లోడింగ్ అనేది. ఇంకొకటి ఏంటంటే, ఈ డిజైన్ మీరు ఈ కలర్ బ్లౌజ్కే వేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు, ఏ కలర్కైనా వేసుకోవచ్చు. జస్ట్ కుందన్స్, నెక్స్ట్ ఈ సిల్క్ థ్రెడ్ ఒకటి చేంజ్ చేసుకుంటే మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారుగా, లోడింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీని పక్కన బీడ్స్ కుట్టే నీడిల్ తీసుకుని, ముందు మీకు షుగర్ బీడ్స్ అని చూపించాను చూసారా, అవి కుట్టాలి. అవి నేను ఇక్కడ ఒక 14 బీడ్స్ దాకా ఎక్కించి కుడుతున్నా. ఇలా కుడుతున్నప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే నీడిల్ మళ్ళీ బయటికి తీసినప్పుడు ముందు కుట్టిన పూసలోంచి ఒక పూసలోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మనకు గ్యాప్ రాకుండా లైన్ అనేది చాలా నీట్గా వస్తుంది.
ఆల్టర్నేట్గా ఒక మీడియం వేస్తే ఒకటి నార్మల్ బీడ్ వేసుకుని కుట్టుకోవాలి. సేమ్ ఈ లైన్ కూడా ముందు షుగర్ బీడ్స్ ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నా. ఈ లైన్ కూడా చూడండి. కొన్ని ఎక్కించుకుని కుదరట్లేదు కుట్టుకోవడం అనుకుంటే మీరు కరెక్ట్గా నెక్కి ఎన్ని సరిపోతాయో అన్నీ ఒకేసారి నీడిలోకి ఎక్కించేసుకుని స్టార్టింగ్ ఎండింగ్ గుచ్చేసుకుని మధ్యలో చిన్న చిన్న టాకాలు వేసుకుంటే సరిపోతుంది. అలా కూడా చాలా నీట్గా వస్తుంది. అంటే ఇలా చిన్న చిన్నగా కుట్టినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది అనుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటే ఇలా అయినా కుట్టుకోవచ్చు. చూసారుగా ఈ లైన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ బీడ్స్ పక్కనే ముందు ఎలా కుట్టానో లైన్ బీడ్స్తో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ కూడా లైన్స్ కింద స్ట్రైట్ లైన్స్ కింద చిన్న చిన్న డాట్స్గా మధ్యలో పెద్ద గ్యాప్ ఎక్కువ ఉంచుకోకర్లేదు. నేను చూపించి అంత గ్యాప్ ఉంచుకుని గ్లూ పెట్టుకోవాలి. పెట్టుకున్న గ్లూ పైన మీకు ఈ కాల్ షేప్ కుందన్స్ చూపించాను కదా, ఈ డ్రాప్ షేప్ బయటకు వచ్చే విధంగా కుందన్స్ని అటాచ్ చేయాలి. బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అది ఎలా అంటే ప్రతి కుందన్ చుట్టూ వచ్చే విధంగా రింగ్ అనేది కుట్టుకోవాలి గొలుసు కుట్టుతో. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది. చూసారుగా ఫస్ట్ కుందన్ చుట్టూ కుట్టాను. సేమ్ అదే విధంగా మిగిలిన కుందన్ చుట్టూ కూడా కుట్టుకోవాలి గొలుసు కొట్టు. దానికి దీన్ని కొంచెం ఎదరికి కుట్టుకుంటూ వెళ్తే మళ్ళీ పక్కన ఉన్న కుందన్ చుట్టూ కూడా కుట్టుకోవచ్చు గొలుసు కొట్టు. సేమ్ ఇదే విధంగా ప్రతి కుందన్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కుందన్స్ మధ్యలో నీడిల్ తీసుకుని బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని ఇక్కడ నేను
షుగర్ బీడ్స్ 4 బీడ్స్ ఎక్కిస్తున్నాను. 4 ఎక్కించి స్ట్రైట్ లైన్ అనేది కుడుతున్నాను. చూస్తున్నారుగా, అర్థమైందిగా. సేమ్ ఇదే విధంగా మళ్ళీ పక్కనున్న కుందన్స్ 2 కుందన్స్ మధ్యలో నీడిల్ తీసుకుని మళ్ళీ 4 బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ స్ట్రైట్ లైన్ అనేది కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా ప్రతి కుందన్ మధ్యలో వచ్చే విధంగా బీడ్స్ లైన్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు కుందన్స్కి కిందన అంటే నేను కుందన్స్ డాట్ షేప్ ఉంది చూసారా, డ్రాప్ షేపు, అక్కడ నీడిల్ తీసుకుని ఇక్కడ 2 బీడ్స్తో లైన్ కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, సేమ్ ఇదే విధంగా ప్రతి కుందన్ పైన 2 బీడ్స్తో మనము లైన్స్ అనేవి కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారుగా, మొత్తం బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4 బీడ్స్ కుట్టిన లైన్స్ ఉన్నాయి చూసారా, వాటి పైన నేను ఇక్కడ డాట్స్ పెడుతున్నాను. చూస్తున్నారుగా, నేను ఎక్కడ డాట్స్ పెడుతున్నానో సేమ్ అదే విధంగా డాట్స్ పెట్టుకుని వీటి పైన వైట్ స్టోన్స్ చూపించాను కదా, వాటిని 1 by 1 అటాచ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అనేది మర్చిపోవద్దు. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కుట్టి చూపించాను, సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. బ్యాక్ నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.